శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఎన్ని ఆయుధాలైనా ఉండొచ్చు, కానీ శత్రువును దెబ్బ కొట్టేందుకు ఒక ప్రత్యేక ఆయుధం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆయుధం పరిధిలోకి శత్రు దేశం మొత్తం చేరాలి. అప్పుడే ఆ దేశానికి మనమంటే భయం మొదలవుతుంది. మన జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. భారత్ అలాంటి ఆయుధాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. దాని పేరు అగ్ని-4. పాకిస్తాన్ మొత్తం దీని రాడార్లోనే ఉంటుంది. ఉగ్రదేశం కనుక తోక జాడిస్తే దాన్ని వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా చేయబోయేది కూడా ఇదే. ఇంతకు అమెరికా, చైనా, టర్కీ మద్దతుతో రెచ్చిపోతున్న పాకిస్తాన్కు అగ్ని-4 మిసైల్ ఎలా చెక్ పెట్టబోతోంది? ఎంటైర్ పాకిస్తాన్ను ఒకే ఒక్క మిసైల్ ఎలా నాశనం చేస్తుంది? లెట్స్ వాచ్. భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో మాన్స్టర్ మిసైల్. అగ్ని-4 టెస్ట్ సూపర్ సక్సెస్. క్షిపణి రేంజ్లోకి పాకిస్తాన్. ఒకే ఒక్క క్షిపణి మొత్తం పాక్ను ఎలా ధ్వంసం చేస్తుంది? ఉగ్రదేశం పాకిస్తాన్ వెనులో వణుకు పుట్టించే విజువల్స్ ఇవే. ఎందుకంటే ఈ మిసైల్ రేంజ్లోకి ఎంటైర్ పాకిస్తాన్ వచ్చేస్తుంది. ఒడిశాలోని చాందీపూర్ ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ప్రయోగించిన మరుక్షణమే తన నిర్దేశిత మార్గాన్ని ఎంచుకున్న ఈ క్షిపణి అడ్వాన్స్డ్ నావిగేషన్ వ్యవస్థల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని ఆపరేషనల్ టెక్నికల్ పారామీటర్లను అగ్ని-4 100% సాధించిందని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక ప్రయోగం కేవలం సాంకేతిక ఆధిపత్యాన్ని మాత్రమే కాదు, అత్యవసర సమయంలో ప్రయోగానికి క్షేత్రస్థాయిలో మన దళాలు ఎంత సిద్ధంగా ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ భారత్పై ప్రత్యక్ష యుద్ధం చేయలేక 1000 కట్స్ పేరుతో పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తోంది. జమ్మూ కశ్మీర్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి భయంకర ఉగ్రవాద సంస్థలకు సైనిక ఆర్థిక మద్దతునిస్తూ సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఈ మధ్యకాలంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, నిధులు పంపుతూ ఇండియాలో అశాంతి సృష్టించేందుకు ఆ ఆక్రమణ దేశం నిరంతరం కుట్రలు చేస్తోంది. సరిహద్దు దాటి వచ్చి మన జవాన్లపై, అమాయక ప్రజలపై దాడి చేసే ధైర్యం చేస్తున్న పాకిస్తాన్ ఉగ్ర వ్యవస్థకు అగ్ని-4 ఒక సింహ స్వప్నం. పాక్ సైన్యం అనుసరిస్తున్న ఉగ్రవాద ప్రోత్సాహక వ్యూహాలకు నూరిపోసేలా భారత్ తన అణ్వాయుధ క్షిపణి వ్యవస్థకు మరింత పదును పెట్టింది. అగ్ని-4 సాధారణ క్షిపణి కాదు. ఇది సుమారు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ 4000 కిలోమీటర్ల పరిధి అర్థమేంటో తెలుసా? ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాకిస్తాన్ భూభాగం మొత్తం, ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్ నుండి రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు ప్రతి అంగుళం ఇప్పుడు నేరుగా భారత అగ్ని-4 పరిధిలోకి వచ్చేసింది. పాకిస్తాన్లో ఏ మూలన ఉగ్రవాద శిక్షణ శిబిరాలు విజిల్స్ వేసినా, ఏ సరిహద్దు స్థావరం నుంచి కుట్ర పన్నినా భారత్ నుంచి ఒకే ఒక్క బటన్ నొక్కితే చాలు, క్షణాలు ఆ స్థావరాలు బూడిద కుప్పగా మారడం ఖాయం. ప్రస్తుతం భౌగోళిక రాజకీయం అత్యంత సంక్లిష్టంగా మారింది. పాకిస్తాన్ వెనుక చైనా తన ఆర్థిక ఆయుధ బలాన్ని నిలుపుతోంది. అత్యాధునిక రాడార్లు, జలంతర్గములు, రక్షణ వ్యవస్థలను పాక్కు అందిస్తోంది. మరోవైపు టర్కీ డ్రోన్ టెక్నాలజీతో పాకిస్తాన్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతం నుంచి అమెరికా కూడా తన దౌత్యపరమైన ప్రయోజనాల కోసం పాక్కు బిలియన్ల కొద్ది నిధులు సమకూర్చింది. అయితే చైనా, టర్కీ లేదా అమెరికా వంటి శత్రుకూటములు పాకిస్తాన్కు ఎంతగా కొమ్ము కాసినా, ప్రపంచ దేశాలనే ఒకవైపు నిలబడి పాక్కు మద్దతునిచ్చినా సరే భారత్ను భయపెట్టడం సాధ్యం కాదని అగ్ని-4 స్పష్టం చేస్తోంది. భారత్ నిర్మించుకున్న ఈ రక్షణ కవచం ముందు ఆ కూటముల వ్యూహాలన్నీ చిన్నబోవలసిందే. సాంకేతిక కోణంలో చూస్తే అగ్ని-4లో ఉపయోగించిన సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పు. పాత తరం ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగించాలంటే గంటల తరబడి ఇంధనాన్ని నింపాల్సి ఉండేది. ఆ సమయంలో శత్రు ఉపగ్రహాలు క్షిపణిని గుర్తించి దాడి చేసే ప్రమాదం ఉండేది. కానీ ఘన ఇంధనంతో పనిచేసే అగ్ని-4ను ఎల్లప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంచొచ్చు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే శత్రువు ఊహించని వేగంతో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ క్షిపణిని శత్రు స్థావరాలపైకి వదలగలం. శత్రు దేశాల
ముప్పును తిప్పికొట్టడంలో అగ్ని-4కున్న మరో అతిపెద్ద ప్లస్ పాయింట్ రోడ్ మొబైల్ లాంచర్ సదుపాయం. అంటే ఈ క్షిపణిని ప్రయోగించడానికి నిర్దిష్టమైన స్థిరమైన సైనిక స్థావరం అవసరం లేదు. భారీ ట్రక్కులు, రైలు మార్గాలు లేదా రోడ్డు మార్గాల ద్వారా దేశంలో ఏ మూలకైనా దట్టమైన అడవుల్లోకి లేదా ఎత్తైన పర్వత ప్రాంతాలకు కూడా దీనిని సులభంగా తరలించొచ్చు. రోడ్డు నుంచి నేరుగా ప్రయోగించొచ్చు. దీనివల్ల చైనా లేదా అమెరికాకు చెందిన అధునాతన నిఘా ఉపగ్రహాలు కూడా ఈ క్షిపణి ఎక్కడుందో ముందే పసిగట్టడం దాదాపు అసాధ్యం. భారత మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో ప్రారంభమైన ఐజీఎండీపీ ప్రోగ్రాం నుంచి నేటి వరకు అగ్ని సిరీస్ క్షిపణులు భారత రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచాయి. 700 నుంచి 900 కిలోమీటర్ల పరిధి గల అగ్ని-1 క్షిపణిని సమీప శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి తయారు చేశారు. 2000 కిలోమీటర్ల పరిధితో అగ్ని-2 మధ్యశ్రేణి లక్ష్యాల కోసం, 3000 కిలోమీటర్ల పరిధితో అగ్ని-3 సుదూర లక్ష్యాలను ఛేదించడానికి, 4000 కిలోమీటర్ల పరిధితో అగ్ని-4ను తయారు చేశారు. ఇక ఖండాంతర లక్ష్యాల కోసం అగ్ని-5ను తయారు చేశారు. దీని పరిధిలోకి చైనా మొత్తం వచ్చేస్తుంది. అగ్ని-5 అధికారిక పరిధి 5000 నుండి 5500 కిలోమీటర్లు అయితే దీని అసలు పరిధి 7000 నుండి 8000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని చైనా రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర చైనాలోని బీజింగ్, హార్బిన్, షాంఘై, గ్వాంగ్జో వంటి అత్యంత సుదూర ప్రాంతాలతో సహా చైనాలోని ప్రతి సైనిక స్థావరం, పారిశ్రామిక నగరం అగ్ని-5 పరిధిలోకి వస్తాయి. అందుకే ఈ క్షిపణి పేరు వింటే డ్రాగన్ కంట్రీ వణుకుతుంది. ఇలా భారత్ తన సరిహద్దు భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంది. అందులో అగ్ని-4 అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రీ-ఎంట్రీ టెక్నాలజీ కలిగి ఉండి అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారింది. సాధారణంగా క్షిపణులను ప్రయోగించేటప్పుడు అభివృద్ధి దశ, వినియోగ దశ అని రెండుంటాయి. అగ్ని-4 ఇప్పటికే అభివృద్ధి దశను పూర్తి చేసుకుని రక్షణ బలగాల పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఈ పరీక్ష స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ద్వారా నిర్వహించిన యూజర్ ట్రయల్. దీని అర్థం ఏంటంటే అగ్ని-4 కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాలేదు. భారత సరిహద్దులో క్రియాశీల సైనిక వినియోగానికి 100% సిద్ధంగా ఉంది. శత్రువు సాహసం చేస్తే క్షణాల్లో విరుచుకుపడేలా దళాల చేతిలో సిద్ధంగా ఉంది. భారత్ ఎప్పుడూ ఆక్రమణల జోలికి వెళ్లదు. ఎందుకంటే మనది నో ఫస్ట్ యూజ్ విధానం. అంటే ఏ దేశంపైనా భారత్ ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించదు. కానీ మన సార్వభౌమాధికారానికి, భద్రతకు ఏ శత్రుదేశమైనా ముప్పు కలిగిస్తే మాత్రం శత్రువు ఉనికి లేకుండా చేసేంతటి సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం భారత్కు ఉంది. అగ్ని-4 వంటి అణువార్ హెడ్లు మనకు శాంతిని ప్రసాదించే రక్షణ కవచాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన జోలికొస్తే శత్రువుకు మిగిలేది వినాశనమేనని స్పష్టం చేసే వ్యూహాత్మక హెచ్చరికలే ఇవి. సరిహద్దులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న చైనా, సహాయం చేస్తున్న ఇతర దేశాలు ఎంతగా కుట్రలు పనినా భారత్ తన రక్షణ శక్తిని నిరూపించుకుంటూనే ఉంటుంది. అగ్ని-4 ప్రయోగ విజయం కేవలం ఒక క్షిపణి ప్రయోగం కాదు. అది 140 కోట్ల మంది భారతీయుల భద్రతకు దొరికిన అభయం. ప్రపంచ రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, శత్రువులు ఎంతమంది ఏకమైనా మా సరిహద్దుల వైపు కన్నెత్తి చూస్తే అగ్నిగోళాలై విరుచుకుపడతామని భారత్ ఘంటాపథంగా చాటి చెప్పిన రక్షణ విజయమిదే.